వెల్కమ్ టు కనకాస్ కిచెన్ వరల్డ్. ఈరోజు గుడ్లు మురింకాడ కూర వండుతున్నాను. కళాయి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయ కట్ చేసి వేసాను. దాని తర్వాత మురింకాలు వేసాను. అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక వేపాలి. మూత పెట్టేసి సిమ్లో ఉంచాలి. అది ఉడికిన తర్వాత టమాటా 2 మిక్సీ పెట్టేసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు పసుపు వేసాను. తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసాక 2 కలిపేసాక మూత పెట్టేసి కొంచెంసేపు ఉడికించాలి. మురింకాల అది కొంచెం వేగాక ఈలోగా టమాటీ ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్ బాయిల్ చేసి పక్కన ఉంచుకోవాలి మురింకాల కూరలోకి వేయడానికి. ఇది వేగిపోయింది. ఇప్పుడు టమాటీ ప్యూరీ ఎప్పుడు వేస్తాను. 2 టమాటాలు చేసి మిక్సీ చేసి పెట్టేసి వేసాను. ఇప్పుడు దానికి సరిపోయినంత కారం వేయాలి. ధనియా పొడి 1 స్పూన్ వేస్తాను. ఆ తర్వాత కలిపేసి మళ్ళీ కొంచెం మిక్సీ కలిపేసిన వాటర్ ఇందులోనే యాడ్ చేస్తాను. ఇది కొంచెంసేపు వాటర్ వేసాక కొంచెంసేపు బాయిల్ అయ్యాక ఎగ్ పక్కన ఆయిల్ పెట్టేసి ఫ్రై చేసి ఉంచుకోవాలి. బాయిల్ అయిన ఎగ్ అది ఫ్రై అయిపోయాక ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఎగ్ యాడ్ చేస్తాను ఇందులోని. ఇప్పుడు ఇందులో సరిపోయినంత వాటర్ వేసాను. ఇది మూత పెట్టి కొంచెంసేపు బాయిల్ అయిందా కొంచెం. ఇప్పుడు బాయిల్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు ఎగ్ యాడ్ చేస్తున్నాను. ఫ్రై చేసిన ఎగ్ బాయిల్ చేసింది. ఎగ్ బాయిల్ చేశాక కొంచెంసేపు మళ్ళీ మరిగించాక దగ్గరికి అయిపోయాక రెడీ అయిపోయినట్టుగా ఎగ్ కర్రీ ములంకార. పైన కొంచెం కొత్తిమీర వేసుకోవడమే. కొత్తిమీర వేసాను. రెడీ అయిపోయింది. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. అందరూ ఇంట్లో ట్రై చేయండి. ములంకార మంచిది హెల్త్కి. ఇలాగ వండుకొని తినండి. ఎగ్తోని కాంపిటీషన్ బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.